హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. కిడ్నీ సమస్యలు మాత్రం ప్రజెంట్ అయితే తరచూ ఎక్కువ అవుతున్నాయి. అసలు కిడ్నీ జబ్బులు రావడానికి గల రీజన్స్ ఏంటి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి ఒక ప్రజలు కానీ ఎవరైనా ఆ కిడ్నీ సమస్యల నుంచి బయట ఎలా పడతారో వాటి గురించి మనతో ఈరోజు డిస్కస్ చేయడానికి డాక్టర్ భూషణ్ రాజ్ గారు, సీనియర్ ప్రొఫెసర్ ఆఫ్ నెఫ్రాలజీ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో సార్, అండ్ రీసెంట్ టైమ్స్లో అయితే మనం ఎక్కువగా ఆఫ్టర్ కోవిడ్ అయితే మన కిడ్నీకి సంబంధించిన జబ్బులు అనేది వేరియస్గా వింటూ ఉన్నాం. ఎందుకు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇలా జరుగుతుందంటారు? మనిషి పుట్టిన తర్వాత ప్రతి వారికి ఏదో ఒక జబ్బు రకరకాల రూపాల్లో జబ్బులు రావడం అన్నది సహజమే. జబ్బు రాకుండా మనిషి అంటూ ఉండేవాడు ఉండడు. అది ఏ శరీరానికి ఏ భాగంలో ఇక్కడ వస్తుందని చెప్పడం అనేది కొన్ని సందర్భాల్లో కష్టం. జన్మతహా వచ్చిన రకరకాల కారణాల చేత, జన్యుపరమైన కారణాల చేత ప్రతి జబ్బుకి ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యం రకరకాలుగా మనకున్నటువంటి అలవాట్ల రీత్యా, చుట్టూ ఉన్న వాతావరణ భౌగోళిక పరిస్థితుల రీత్యా మారుతూ ఉంటాయి. అంటే మన శరీరంలో ఏదైనా జబ్బుకి రాకున్నటువంటి ఒక మాతృక మన శరీరంలో జీన్స్ రూపంలో ఉండాలి తప్పకుండా. ఏదైనా నీకు షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఏదైనా హార్ట్ అటాక్ చిన్న వయసులో రావచ్చు, పక్షవాతం రావచ్చు, లేకపోతే నీకు టీబీ రావాలనుకున్నా, టైఫాయిడ్ రావాలనుకున్నా కూడా దానికి రకమైనటువంటి ఒక జన్యుపరమైన మాతృక మన శరీరంలో ఉంటుంది తప్పకుండా. అలా ఉండడం చేత మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే అవి కొంచెం మార్పు చెందుతూ ఉంటాయి. ఉదాహరణకి డయాబెటీస్ రావాలని ఒక జీన్ ఉందనుకుందాం. ఒక ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దన్నయ్యకి, చిన్నన్నయ్యకి, ఇద్దరికి, పెద్ద తమ్ముడికి ఇద్దరికి కూడా డయాబెటీస్ రావాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ జన్యురీత్యా వాళ్ళ అమ్మకి నాన్నకు ఉంది కాబట్టి. అన్నయ్య తన ఆఫీసర్ అయి ఉండి ఒక పెద్ద నగరంలో ఉంటూ కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఏసీ గదుల్లో వేళపాల లేకుండా, సమయపాలన లేకుండా భోజనం చేస్తూ పెద్ద శారీరకంగా అట్టే శ్రమ లేనటువంటి వ్యక్తి అయితే భవిష్యత్తుకి 30-35 ఏళ్ళకి రావచ్చు. చిన్నవాడు ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఎక్కడో పల్లెటూరులో మూలకుంటాడు, కాయకష్టం చేస్తూ ఉంటాడు. సమయపాలన ఉంటుంది వాళ్ళకి. కాయకష్టం చేసేవాళ్ళు వాళ్ళకి గ్రామాలలో వాళ్ళు ఎట్లీస్ట్ సమయపాలన పాటిస్తున్నారని మనం అనుకుంటాం. బహుశా వాళ్ళు కూడా బాగా చేసినట్టుగా లేదు గ్రామాలలో. ఇక టీవీలు, ఇంటర్నెట్లో వచ్చేసిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు సైతం పాడైపోతున్నాయి. అలా కాకుండా ఇలా చూస్తే బహుశా అతను కూడా రావచ్చు కాక, జీన్స్ ఉన్నాయి కాకపోతే 45-50 ఏళ్ళకి వస్తుంది. అంటే కొంచెం మన శరీరంలో జన్యుపరమైన మార్పులు మన అందరికీ, ప్రతి జబ్బు కూడా ఒక నేపథ్యం ఉండాలి. ఉన్నప్పుడు అది మా చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మన అలవాట్లను బట్టి మారుతుంది. కాబట్టి మేము చాలామందికి చెప్తూ ఉంటాం, మనిషి యొక్క అలవాట్లు చాలా చాలా ముఖ్యం. అలా అని చెప్పి అంతే అలవాట్లే ఉన్నాయా అంటే నువ్వు చెప్పవచ్చు కాక. మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు, 25 ఏళ్ళు, వాడికి 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. పాపం వాడు చాలా మంచివాడు, ఆల్కహాల్ లేదు, స్మోకింగ్ లేదు, బక్కగా ఉంటాడు. పాపం వాడు ఏం లేదు, చదువుకుంటూ అలా ఉన్నాడు. చదువుకుంటూ ఎగ్జామ్ రాస్తూ ఒకసారి కళ్ళెదురు కింద పడిపోతే ఏంటా అని చూస్తే వాడికి 240 బీపీ ఉంది. ఆ బీపీ ఎందుకు వచ్చిందని పరీక్షలు చేస్తే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు. మరి వాడికి ఏం లేదు కదా అని అంటే, వాడికి జన్యుపరమైన నేపథ్యం అనగానే కేవలం మనకి వాళ్ళ అమ్మ నాన్నకు ఉండాలి, వాళ్ళ తాతయ్యకు ఉండాలి, వాళ్ళ బాబాయ్కి ఉండాలి, పిన్నికి ఉండాలి, వాళ్ళ పిల్లలకు ఉండాలి, అలా అని కాదు. వాళ్ళ శరీరంలో మాత్రమే ప్రతిఫలించే ఒక రకమైనటువంటి జన్యు మార్పులు ప్రతి మందికి కూడా పుట్టుతున్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అందుకే మనం అమ్మా నాన్నల్ని యథాతథంగా అచ్చుగుద్దినట్టుగా ఉండము. మనకంటూ ఒక ప్రత్యేకతైనటువంటి ఒక విశిష్టత ఉంటుంది, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ప్రవర్తనలో కానీ. అందువల్ల అది మన ప్రవర్తన ఏ విధంగా చుట్టూ ఉన్న వాటిని బట్టి మారుతూ ఉంటుందో, మన జన్యుపరమైన అవకాశాలు కూడా మారుతూ ఉంటాయి అవన్నీ కూడా. సో కాబట్టి అప్పటిదాకా నిద్రాణంగా ఉన్నటువంటి కొన్ని జన్యువులు మన అలవాటు చెడ్డగా ఉంటూ బయటపడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి క్యాన్సర్ ఉందనుకుందాం. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి 80-90 ఏళ్ళు వాళ్ళు స్మోక్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పెద్దగా అట్టే ఏమైనా జబ్బులు ఉండవు, వాళ్ళు బాగానే తాగి ఉంటారు కదా. అలాగే ఒక 5-6 ఏళ్ళుగా తాగిన వాడికి వెంటనే నోట్లోనో క్యాన్సర్ వస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చింది అని అంటే వాడికి ఆ జీన్ వాడు నిశ్శబ్దంగా నిద్రాణంగా ఉన్నది వాడుకున్నటువంటి స్మోకింగ్ అనే అలవాటు ద్వారా బయటపడుతుంది. సో కిడ్నీ జబ్బులో కూడా ఇటువంటి నేపథ్యం చాలా వరకు ఉంటుంది. మనిషి యొక్క ఆరోగ్యం ఉన్నది మన గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉన్నామో దాన్ని బట్టి ఉంటుంది. అయితే మన శరీరంలో చాలా వరకు ఒక రకమైనటువంటి ఒక బరువుని మనం కలిగి ఉండాలి పుట్టినప్పుడు. అందరం కూడా సుమారు 7.5 నుంచి 3.5 కిలోల దాకా అనుకుందాం. దాదాపుగా యావరేజ్ మనం ఒక 3 కిలోల దాకా మన అందరం పుట్టినప్పుడు బాగా ఉంటే మన ఆరోగ్యం అనుకుందాం. 2.5 కిలోల కంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కడుపులో గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తల్లి యొక్క ఆహారంలో కానీ, తను తీసుకున్న మందుల వల్ల కానీ, తన చుట్టూ ఉన్న వాతావరణ నేపథ్యంలో కానీ, భౌగోళిక పరిస్థితుల రీత్యా కానీ, తనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, తను ఏదైనా మందులు తీసుకోవాల్సి వచ్చిన పొరపాటున అది శరీరంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలని ప్రభావితం చేస్తుంది. అందులో ఒకటి కిడ్నీ కూడా. దాదాపుగా కిడ్నీ చాలా నిశ్శబ్దంగా చాలా వారాల తరబడి నెమ్మదిగా తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది కిడ్నీ తయారవడానికి. ఈ క్రమేణా రకరకాల అంశాలు ప్రభావితం చేస్తాయి. చాలా అంటే ప్రెగ్నెంట్ అయిన కొన్ని రోజులకి తనకి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుందాం, మొదటి 6 వారాల్లోనో 8 వారాల్లోనో, అది కూడా ప్రభావితం చేస్తుంది. ఆ సమయంలోనే శరీరంలో మిగతా అవయవాలు ఏదైతే ఉంటాయో అవయవాలు కూడా ప్రభావితం అవుతాయి. ఉదాహరణకి గుండె కూడా దాదాపుగా గుండెలో ఉన్నట్టు మధ్యస్థంగా ఉన్నటువంటి ఒక గది గోడ
ఒక గోడ అదే సమయంలో కిడ్నీ తయారవుతున్న సమయంలో అక్కడ కూడా చిన్న చిన్న రంధ్రాలు అవి కనపడుతుంటాయి. పుట్టినప్పుడు చిన్నపిల్లవాడు పుట్టగానే వాడు గుండెలో రంధ్రం ఉందని చెప్తూ ఉంటారు కదా, అటువంటి సందర్భంలో వాళ్ళ కిడ్నీ యొక్క ఆకారంలో పనితీరులో తేడా వచ్చే పద్ధతులు కూడా ఉంటాయి. సో కాబట్టి కేవలం జబ్బు అనేది ఒకటిగా ఉండదు, జబ్బుకి అనేక తోడైన జబ్బులు కూడా ఉంటాయి, వాటిని కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు వచ్చే రకరకాల జబ్బులు తర్వాత మనం పెరిగిన తర్వాత రకరకాల రూపాల్లో బయటపడుతూ ఉంటాయి. ప్రపంచం మొత్తంలో ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా ఏదైనా ఒక జబ్బు ప్రధానంగా వస్తుంది, కిడ్నీ ప్రభావితం చేసి పాడు చేస్తుంది అనుకుంటే మన భారతదేశంలో ఎక్కువగా వయసు రీత్యా మనం చూసుకుంటే వాటిని డివైడ్ చేసుకుందాం. ఒక వయసు రీత్యా ఒక 20 ఏళ్ళ 25 ఏళ్ళ లోపల కొంతమందికి, 50 లోపల, తర్వాత 50 దాటిన తర్వాత, లేదా శతాధిక వృద్ధులుగా ఒక 70 80 ఉన్న వాళ్ళకి అలా మనం మార్చుకుంటే రకరకాల కారణాలు ఉంటాయి. పసిపిల్లల్లో చూస్తే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పుట్టుకతో శారీరకంగా వాళ్ళ శరీరం బలంగా లేకపోయినా గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు వాళ్ళ శరీరంలో ఏదైనటువంటి అవకరాలు వచ్చే కార్యక్రమం వాళ్ళ తల్లి ద్వారా కానీ రకరకాల కారణాల చేత కానీ కొన్ని జన్యుపరమైన కారణాలు కూడా అప్పటికప్పటికే వచ్చేస్తాయి. పుట్టుకతో వాళ్ళు ఒక కిడ్నీతో పుట్టడము, 2 కిడ్నీలు ఒకే వైపు అతుక్కొని పుట్టినట్టుగా ఉండడము, లేదా 2 కిడ్నీలు కూడా చాలా మొత్తం వాచిపోయినట్టుగా ఊపిపోయినట్టుగా రక్తనాళాలు దాంట్లో బాగలేకపోవడము, లేదా మూత్రనాళాలు వ్యవస్థ సరిగా లేకపోవడము, ఇటువంటి కారణాల చేత పుడతారు. పుట్టిన తర్వాత కొన్ని రోజులకే వాళ్ళకి తెలిసిపోతుంది, కానీ పుట్టేశారు కాబట్టి అప్పటికి ఆపరేషన్ ద్వారాను రకరకాల పద్ధతులు కొంచెం బాగా చేసుకుంటాం. కానీ అలా చేసుకున్న పూర్తిగా సంపూర్ణంగా బాగవడం కొన్ని సందర్భాల్లో జరగక కాలక్రమేణా నెమ్మదిగా కిడ్నీ ఫలితం తగ్గి వాళ్ళ కిడ్నీ పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి శారీరకంగా ఉన్న అవకరాలతో పుట్టినటువంటి పిల్లల్లో ఏ కారణం చేతనైనా కూడా వాళ్ళకి కిడ్నీలు పాడయ్యే అవకాశం చాలా చిన్న వయసులో వస్తుంది. అలా కాకుండా పసిపిల్లలకి జన్యుపరమైన కారణాల చేత నెఫ్రోటిక్ సిండ్రోమ్ లాంటి జబ్బులు వస్తాయి. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది చాలామందికి తెలిసినటువంటి పదమే. నెఫ్రోటిక్ సిండ్రోమ్ చిన్నపిల్లల్లో మూత్రంలో ప్రోటీన్ అనే పదార్థం చాలా పోతూ కాలక్రమేణా ఎటువంటి మందులకి లొంగకుండా నెమ్మదిగా కిడ్నీ పాడైపోతూ ఉంటుంది చాలా రోజుల తర్వాత. నెఫ్రోటిక్ సిండ్రోమ్ మన పిల్లలకి మనం కిడ్నీ బయాప్సీ ద్వారా జెనెటిక్ పరీక్షలు చేసుకోవడం ద్వారా వాళ్ళ జబ్బు నిర్ధారించి దానికి మందులు ఎటువంటి పెట్టాలి అని చెప్తూ ఉంటాం. ఇందులో 5 లేదా ఒక 10% మంది పిల్లలకి సంపూర్ణంగా బాగయ్యే అవకాశం ఉంటుంది, ఒక 10% దాకా. అందులో ఒక 60-70% మంది పిల్లలకి రకరకాలుగా మందులు వేస్తూ తీసేస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత నెమ్మదిగా అది పోయే అవకాశం ఉంటుంది. కానీ ఈలోగా వాళ్ళు చాలా కష్టపడతారు, అమ్మ నాన్నలు చాలా బాధపడతారు, పిల్లలు కూడా కష్టపడతారు శారీరకంగా మానసికంగా. చిన్నపిల్లలు కదా పాపం, వాళ్ళకి చిన్న జబ్బులు ఇది వచ్చిన అమ్మ నాన్న కూడా చాలా బాధలో ఉంటారు వాళ్ళంతా కూడా. అలాగే కొంతమంది ఒక 10% మంది మాత్రం ఎటువంటి మందులకు లొంగకుండా చాలా త్వరితగతిన తీవ్రంగా అయిపోయిన జబ్బుతో వాళ్ళ కిడ్నీ పూర్తిగా పాడు చేసుకునే అవకాశం ఉంటారు. కిడ్నీ ఫెయిల్ అవుతున్న చిన్న పిల్లల్లో వీళ్ళు సుమారుగా ఒక 25-30% ఈ పిల్లలు ఉంటారు. శారీరక అవకరాలతో పుట్టినటువంటి వాళ్ళలో ఒక 25-30% ఉంటే ఒక 25-30% ఈ పిల్లలు ఉంటారు. అలా కాకుండా అకారణంగా ఎటువంటి కారణం లేకుండా కూడా కిడ్నీలు పాడేవాళ్ళు ఇంకొక 30-35% దాకా ఉంటారు. వెరసి 100% దాదాపుగా వీళ్ళలోనే ఉంటారు చిన్నపిల్లలు. అలాగే మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు, యువకుల దగ్గర నుంచి మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళలో దాదాపుగా మనకి జన్యుపరమైన కారణాల చేత వచ్చే గ్లోమరులర్ డిసీజెస్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందులో మూత్రంలో ప్రోటీన్ పోవడము. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పినట్టుగా నీకు ఇంట్రడక్షన్లో యంగ్ పిల్లవాడు చక్కగా పనిచేసుకుంటున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. వాడికి సడన్గా ఒకసారి కళ్ళు తిరిగాయి, లేదా కళ్ళు బ్లర్డ్గా కనపడుతూ ఉన్నాయి, ఏదో హెడేక్లా వస్తుంది, అడపదడప ఏందో వచ్చిందని చెప్పేసి డాక్టర్కి వెళ్ళి చూస్తే బీపీ చూస్తే ఒకసారిగా 220/140. అదే 220 అంటే నేను చాలా బాగున్నాను కదా, నేను యువకుడిని, నాకు బీపీ ఉండడం కనీసం ప్రేమలో పడి విఫలం కూడా కాలేదు, నాకెందుకు బీపీ పెరుగుతుంది అనుకునే ఆనందంలో వాడు వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోవడం మర్చిపోతాడు, లేదా ఆ బాధతో భయంతో చెక్ చేసుకుంటాడు, ఆ బీపీ అలాగే పెరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో పరీక్షలన్నీ చేయగా వాడి 2 కిడ్నీలు చాలా చిన్నగా అయిపోయినట్టు పాడినట్టుగా తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి కిడ్నీ సైజ్ బాగుంటే మేము కిడ్నీ బయాప్సీ చేసి ఐజీఏ నెఫ్రోపతి, FSGS లాంటి రకరకాల జబ్బులు మేము చెప్తూ ఉంటాం. వీటన్నిటి కూడా ఒక జన్యుపరమైన నేపథ్యం ఉంటుంది వాళ్ళలో. కొన్ని సందర్భాల్లో మనకు చెప్పడం చాలా కష్టం. ఇప్పుడిప్పుడే కొత్తగా ఈ 4-5 ఏళ్లలో 3-4 ఏళ్లలో రకరకాల పద్ధతుల ద్వారా మనకు తెలుసుకుంటుంది వాళ్ళ రకరకాల జన్యువులు ఏ విధంగా ప్రభావితం చేసి కిడ్నీలు చాలా మంచి వయసులో అంటే 20, 25, 30 ఏళ్లలో ఉన్న పిల్లలు ఎంత ఆరోగ్యంగా అనిపిస్తారు మనకి, ఎంత ఆనందంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అట్టే కష్టాలు ఇంకా మొదలవు జీవితంలో. అప్పుడు ఇంత పెద్ద ఆరోగ్య సమస్య ఉన్న పళంగా వాళ్ళు ఎత్తున పడేసరికి వాళ్ళు చాలా భయపడిపోతారు. అమ్మ నాన్నలకు చాలా దుఃఖం, ఖేదం కలుగుతుంది. మీ అబ్బాయి 2 కిడ్నీలు పాడయ్యాయి అని చెప్తే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది. వాళ్ళకి చిన్న పిల్లవాడిని ఈ 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, నువ్వు డయాలసిస్ చేసుకోవాలి, కిడ్నీ మార్చుకోవాలని అంటే వాళ్ళకు వాళ్ళ జీవితంలో ఒక పెద్ద శరాఘాతం, వాళ్ళకి ఎంత కష్టం అనిపిస్తుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు అలాగా కొన్ని వీళ్ళలో కొంతమందికి స్మోకింగ్, ఆల్కహాలిజము, స్థూలకాయంతో ఉండడం కొన్ని ప్రభావం, ఒబేసిటీ కూడా.
ఇప్పుడు మన భారతదేశంలో ఒబిసిటీ మనం 15-18 ఏళ్ల పిల్లల నుంచే చూస్తున్నాం. అసలు 15 ఏళ్ళ చిన్న పిల్లల్లోనే స్కూల్లోనే ఉంటున్నారు. స్కూల్లో వెళ్ళే పిల్లల్లో దాదాపుగా ప్రతి 4వ అబ్బాయి లేదా అమ్మాయి ఒబీస్గా ఉంటున్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు తర్వాత ఒబీస్ అవుతున్నారు, అంతే, ఇంకోటి ఏం లేదు. అందుకే వెరసి నలుగురిలో ఒక్కరు మాత్రమే సాధారణంగా మనం అనుకున్నటువంటి ఒక మంచి బరువుతో ఉన్నారని అనుకుంటున్నాం. దాదాపుగా నలుగురిలో ముగ్గురు ఇప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఒబీస్ అయిపోతున్నారు. దాదాపుగా 20-22 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల్లో దాదాపుగా నడుము చుట్టుకొలత బాగా పెరగడము, చాలా లావుగా ఉండడం వల్ల చూస్తున్నాం. బహుశా ఆహారంలో ఉన్నటువంటిది. ఒకప్పుడు పిల్లలు 4 ఎదురు ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ అమ్మ నాన్నలు కొంచెం తూచినట్టుగా కొలిచినట్టుగా కొద్దిగా పెట్టేవాళ్ళు, వాళ్ళు కొంచెంగా తినేవాళ్ళు, అందరూ డివైడ్ చేసుకొని తింటే కొంచెమే మిగులుతుంది. ఇప్పుడు అలా లేదు. ఒకరు లేదా ఇద్దరు పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్నల సంపాదన అంతా ప్రేమంతా కూడా ఆహారం రూపంలో చెప్తున్నారు పిల్లలకి. సో కూర్చోబెట్టి తింటున్నారు. అలాగే శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది పిల్లల్లో. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఆటలాడే వాళ్ళు చాలా తక్కువ. అందరూ సిటీ బస్సులో వెళ్తారు, స్కూల్ బస్సులో వెళ్తారు. కాబట్టి వాళ్ళకి అట్టిగా శారీరకంగా శ్రమ కూడా లేదు. స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళి వెనుకొచ్చే ఒకనొక జనరేషన్ ఇప్పుడు అలా కనిపించడం లేదు అందరికీ కూడా. సో శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం పిల్లలకి, అలాగే ఆహార అలవాట్లో అధికంగా శక్తిదాయకమైనటువంటి హై కెలరీ డైట్ బాగా తీసుకుంటున్నారు పిల్లల్లో. అందువల్ల పిల్లలు చాలా ఒబీస్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళలో సైతం మేము డయాబెటీస్ చూస్తున్నాము. 15, 18, 25 లోపల డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు నాకు అనేకంగా ఉన్నారు పిల్లలు. నాకు చాలా ఆశ్చర్యం అవుతోంది. బహుశా 30 ఏళ్ల క్రితం మేము పేషెంట్స్ చూస్తున్నప్పుడు అలాంటి సందర్భం లేదు. ఇప్పుడు చాలామంది పిల్లలు వస్తున్నారు. చాలామంది వాళ్ళు టైప్ 2 డయాబెటీస్ అంటూ పెద్దవాళ్ళకి వచ్చే డయాబెటీస్, అది అంటే 45-50 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే డయాబెటీస్, అది మేము పిల్లల్లోనే చూస్తున్నాము. 15, 18, 24, 25, 30, 32లో చూసిస్తున్నాం. ఇలాంటి వాళ్ళందరికీ చాలా తొందరగా డయాబెటీస్ వచ్చినప్పుడు వాళ్ళ కిడ్నీలు చాలా తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది డయాబెటీస్ రీత్యా. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళు అట్టే అవగాహన పెంచుకోరు వాళ్ళు. ఇంకా నాకెందుకు వచ్చిందిరా, నేను మంచిగా ఉన్నాను కదా, నేను చిన్నపిల్లవాడిని కదా అనుకుంటూ ఉండగానే ఆ శరీరానికి కావాల్సినంత హాని డయాబెటీస్ ద్వారా జరిగిపోతుంది. కానీ అంటే వాళ్ళు ట్రూత్ని యాక్సెప్ట్ చేయలేక ఇంకా అలాగే కంటిన్యూ అయిపోతుంది. అది మానవ సహజమైనటువంటి గుణం. చెడు చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకోము, అదే మంచి చెప్తే మనం వెంటనే యాక్సెప్ట్ చేస్తాము. అది మంచిలో ఉన్న గొప్పతనం అని కాదు, కానీ చెడులో ఉన్నటువంటి బలహీనత ఇది. ఇక్కడ వీళ్ళు యాక్సెప్ట్ చేయరు వెంటనే. అందులో ఆరోగ్యపరమైనటువంటిది కదా. ఎందుకంటే పైకి మనం అందరం ఆరోగ్యంగా కనిపిస్తాం, అంతర్గతంగా జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని మనం బయటికి కనిపించేలా చేయము. అందువల్ల చాలామంది ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటారు. చిన్నపిల్లవాడికి కిడ్నీ బాగోలేదు, కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్తే ఒప్పుకోవడం అనేది చాలా వరకు జరగదు. అందుకే ప్రతి పేషెంట్ కూడా కనీసం 7 లేదా 8 మంది డాక్టర్లను చూస్తాడు అని యావరేజ్. నేను కూడా చూస్తూ ఉంటాను. నేను ఎన్నో డాక్టర్ని అడుగుతూ ఉంటాను చాలామందిని. చాలామంది అలా తిరిగి వస్తారు. వాళ్ళు నాతో కూడా ఏముండరు, ఇంకో డాక్టర్ దగ్గరికి పోతారు. అందరూ ఏ డాక్టర్ చెప్తాడా అంటారు, కానీ అందరూ దాదాపుగా స్థూలంగా ఒకే విధంగా చెప్తారు. కానీ వాళ్ళకి ఎక్కడ నచ్చింది అనేది వాళ్ళు అక్కడ కంటిన్యూ చేస్తారు, అది వేరే విషయం. కానీ దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఈ డాక్టర్ కాకుండా ఇంకో డాక్టర్ ఇంకైనా మంచి విషయం చెప్తాడా అనుకుంటారు. కానీ సైన్స్లో ఆరోగ్య సమస్యలు బాగా ఎక్కువైనప్పుడు డాక్టర్లు మీకు ఒక మంచి ఏదో ఒక ప్రవచనంలాగానో, ఏదో రామాయణ భారతంలో ఉన్న కథలోని ఒక మంచి నీతి కథలానో, నీతి చంద్రిక లాంటి కథల్లాగా చెప్పరు ఇవన్నీ కూడా. కానీ వాళ్ళది ఎక్స్పెక్ట్ చేస్తారు కొన్ని సందర్భాల్లో. అయితే వాళ్ళ నుంచి అర్థం కూడా చేసుకోవచ్చు మనం. మంచి వయసులో ఉన్నప్పుడు నువ్వు ఆరోగ్యం బాగలేదు అని అంటే భయం అవుతుంది. ఇంకేదైనా చిన్న చిట్కా ద్వారా కానీ ఇంకేదైనా బాగోదామని చూస్తుంటారు కదా. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు బాగా పాడైపోతారు. అందుకే యువకులు ఎవరైతే యంగ్ పిల్లలు మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళు దాదాపుగా శారీరకంగా బాగా పాడైపోయిన వాళ్ళు అయి వస్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే వాళ్ళు కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. అనేక కాలయాపన చేసిన తర్వాత నెమ్మదిగా వచ్చి అప్పుడు మేము ఒప్పుకున్న దానికి ఇప్పుడు బాగా పాడైపోయామనో, లేదా కష్టంలో ఉన్నామనో, లేకపోతే అన్కాన్షియస్ అయిపోయి అపస్మారక స్థితిలో వస్తే మాకు తప్పదు కాబట్టి కుటుంబ సభ్యులు మమ్మల్ని దండం పెట్టి ప్లీజ్ చేసేయండి, ఏదో విధంగా చూసేయండి, మేము చాలా సమయం. అప్పటికి వాళ్ళు పశ్చాత్తాపడ్డా కూడా పశ్చాత్తాపంతో సమాజంలో ఏమైనా గుర్తింపు ఉంటుందేమో, కానీ ఇక్కడ మాత్రం గుర్తింపు ఉండదు. శారీరకంగా పాడైపోయి ఉంటారు. సో అందువల్లనే కిడ్నీ జబ్బులకి చాలా చెడపేరు రావడానికి ఇది ఒక ప్రధాన కారణం. అంటే కిడ్నీ జబ్బులు నిజానికి కిడ్నీ జబ్బు చాలా సులభంగా ఉంటుంది, గుర్తించడం చాలా సులభము, చాలా ఆలస్యమైనప్పటికీ కూడా. అలాగే చికిత్స చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఒకనొక కాలంలో చాలా ఖర్చుతో కూడుకున్నది అనుకున్నా ఇప్పుడు అంతగా ఉండటం లేదు, కానీ తీసుకోవడం చాలా ఆలస్యంగా జరుగుతుంది. కాబట్టి చాలామంది చనిపోతున్నారు. యువకుల్లో చాలా కారణాలు మనం వెతకడం అన్నది కొన్ని సందర్భాల్లో కష్టమవుతుంది, రావడం ఆలస్యం వస్తున్నారు కాబట్టి. అదే సమయానికి వస్తే బహుశా కిడ్నీ జబ్బుకు ఒక పేరు పెడతాము, ఫలానా కారణం చేత మీ కిడ్నీ పాడిందని చెప్తాము, ఆ ఫలానా కారణంకి రకరకాలుగా తోడుగా ఉన్న ఈ జబ్బులని చెప్తాము. ఇది వంశపారంపర్యంగా ఉంటుంది. మీకు కానీ మీ అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, లేదా మీ పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి రకరకాల విషయాలు మేము చెప్తాము. ఇంకోటి ఏమిటంటే వాళ్ళు సరైన పద్ధతిలో వాళ్ళు చూసుకోకపోతే వాళ్ళ చదువు కానీ, వాళ్ళు పెళ్లి చేసుకోవడం, పిల్లలు కండము, ఇటువంటి రకరకాల అంశాలు ఆ సమయానికి ముడిపడి ఉంటాయి వాళ్ళ జీవితకాలంలో. వాళ్ళు వాటిని కూడా చాలా చిన్నాభిన్నం చేసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ సమయానికి ఏం చేయాలని చదువుకుని విజ్ఞత కలిగే డాక్టర్లు చెప్పినట్టుగా విని పాటించడం అనేది చాలా వరకు మంచిది. యంగ్ పిల్లల్లో అది చూస్తాం మేము.
మధ్యస్థ వయసులో ఉన్న వాళ్ళు మెయిన్గా కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి గల సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయంటారా? దాదాపుగా కిడ్నీ జబ్బు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. నిజానికి కిడ్నీ జబ్బు అని కాదు, చాలా వరకు జబ్బులు నిశ్శబ్దంగా ఉంటాయి. కాబట్టి మీరు అనుకుంటుంటారు, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరో హార్ట్ క్యాన్సర్ వచ్చిందంటే, కానీ క్యాన్సర్ అప్పుడే 4వ దశలో ఉంది, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అని అంటూ ఉంటారు. అలా మరి ముందెందుకు తెలుసుకోలేదు అంటే, శరీరానికి ఎలా ఉంటుందంటే, శరీరానికి చాలా వరకు ఓపిక చాలా ఎక్కువ, మనిషి మనస్తత్వానికి ఉండదు. కానీ అయితే ఇక్కడ శరీరం ఏం చేస్తుందనంటే, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఒక పద్ధతుల్ని నీ శరీరానికి ఇవ్వడం ద్వారా దాంట్లో మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల ఏదైతే జీవరసాయన ప్రక్రియలు ఉంటాయో ఆ ప్రక్రియలు కావచ్చు, లేదా శారీరకంగా మనం రోజువారీ కార్యక్రమాల కోసం శరీరాన్ని వాడుకునే ప్రక్రియల కోసం కావచ్చు, మనకి చేసేసి అమర్చి పెడుతుంది. అందువల్ల మనం బట్టే తెలుసుకోము. ఉదాహరణకి పెద్ద పేగులో ఒక చిన్న క్యాన్సర్ వచ్చిన వాడికి చాలా రోజులు పడుతుంది, ఎందుకంటే వాడికి ఏ విధంగా కూడా లక్షణాలు బయట కనిపించవు. కిడ్నీ చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఇప్పుడు మామూలుగా కిడ్నీ పనిచేస్తుందా నీకు అంటే నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతావు? నీ కిడ్నీ పనిచేస్తుందా అంటే ఈ మూత్రం పోస్తున్నాం కాబట్టి. కానీ మూత్రం పోయడం అన్నది కిడ్నీ చేసే పనిలో అత్యంత చిన్న కార్యక్రమం. అది చాలా చిన్న కార్యక్రమం. అది మామూలుగా ప్యాసివ్గా ఏదో నీళ్లు పోస్తే ఫిల్టర్ చేసినంత సులభంగా అనుకోవడానికి లేదు. అది కిడ్నీకి సంబంధించి అది చాలా పెద్ద కార్యక్రమం. కానీ మనకి మాత్రం చాలా మంచిలు తాగుతున్నాము, పావుగంట తర్వాత మూత్రానికి వెళ్ళాము అన్నట్టుగా ఉంటుంది. కానీ మూత్రం రూపంలో ఎటువంటి లక్షణాలు ఉండవు. కిడ్నీ 100% పాడై కొన్ని ఏళ్ళైన తర్వాత కూడా మూత్రం మనకి మామూలుగానే వస్తుంటుంది. కాకపోతే ఏంటంటే అందులో కేవలం నీళ్లు మాత్రమే ఉంటాయి. దాంట్లో ఉండాల్సిన విష పదార్థాలు, మలిన పదార్థాలన్నీ రక్తంలో పేరుకుపోతూ ఉంటాయి. అందువల్ల మనకు ఆ విషయం తెలియదు. అయితే వాటి కూడా మన శరీరం ఒప్పుకుంటుంది కొన్ని సంవత్సరాల దాకా కూడా. అందుకే కిడ్నీ జబ్బు అనేది దీర్ఘకాలిక వ్యాధి. అంటే అనేక సంవత్సరాలుగా ఈ జబ్బు అలా 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 ఉంటుంది. ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోరు. నాకు ఇప్పుడే వచ్చింది కదా, ఇప్పుడే బాగా చేసుకుంటాము అని ఈ బాగా చేసుకుందాము బలవంతంగా అనుకునే కార్యక్రమంలో వాళ్ళు చాలా వరకు పాడైపోయి ఎప్పుడో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో పోవాల్సిన వాళ్ళు 5-6 నెలలకే పాడు చేసుకొని వస్తుంటారు మా దగ్గరికి కూడా. అయితే ఆ నెగ్లిజెన్స్ వల్ల ఎక్కువగా ఇబ్బందులు అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మేము చాలా మందికి ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఒక పట్టాన్ని అందరూ ఒప్పుకోరు. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు బాగా చదువుకున్నాడు, ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఐఐటీలో ఏదో వచ్చాయి, ఐఐటీ ఎగ్జామ్ చాలా టాపర్గా వచ్చాడు, ఢిల్లీ ఐఐటీలో ఎక్కడో వాడికి సీట్ వచ్చేసింది. చాలా ఏళ్ళ క్రితం జరిగిన స్టోరీ, చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను నేను. ఢిల్లీలో అడ్మిట్ అయిన తర్వాత, జాయిన్ అయిపోయిన తర్వాత వాడికి హోమ్ సిక్ అయిపోయి ఇంటికి వద్దాం అనుకున్నప్పుడు, జాయిన్ అయిపోయిన 2 వారాలకే మళ్ళీ ఏపీ ఎక్స్ప్రెస్లోనో తెలంగాణ ఎక్స్ప్రెస్లోనో హైదరాబాద్ దాకా వస్తూ మధుర ఏదో కట్లెట్ తింటాడు, ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు చేసుకుంటే, కట్లెట్ తిన్నాడు కాబట్టి వాంతులు చేసుకున్నారు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ 2వ రోజు 3వ రోజు కూడా తగ్గకపోతే ఏమిటంటే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ చూపిస్తే వాళ్ళు ఏదో కాకతాళీయంగా కొన్ని మందులు ఇచ్చి తర్వాత పరీక్షలు చేస్తే అందులో కిడ్నీ బాగాలేదని చెప్పి మా దగ్గరికి వస్తే మేము నీ కిడ్నీ చాలా ఏళ్ళుగా బాగాలేదు అని చెప్తామనుకోండి. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి ఆందోళన. ఒక విధంగా ఎలా తెలిసింది, ఇప్పుడే కదా వాడు అంత పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్ని వాడు పాస్ చేసిన వాడు అనారోగ్యంగా ఉంటాడని ఏ విధంగా భావిస్తారు. కానీ దాదాపుగా శరీరంలో జరిగే రకరకాల ఆరోగ్యపరమైన విధ్వంసాలన్నిటికీ కూడా ఒక రచన అంటూ ఉండి దాన్ని బయటపెట్టే విధంగా, ప్రతిఫలించే విధంగా మీకు ఆరోగ్య లక్షణాలు, అనారోగ్య లక్షణాలు కనిపించవు మనకి. చాలా జబ్బులకు అలాగే ఉంటుంది. కిడ్నీ జబ్బు మామూలుగా కూడా కిడ్నీలు చాలా నిశ్శబ్దంగా పనిచేస్తాయి. కిడ్నీలు ఏమి గలగలాడుతూ సెలయర్ లాగా ఏమి పనిచేయవు కదా, నీకు ఆ శబ్దం వినిపించడానికో ఆ హడావిడి చేయడానికి. గుండె కొట్టుకోవడం లబ్డబ్ అన్నా తెలుస్తూ ఉంటుంది. మెదడు పెద్ద అట్టే అవసరం లేకపోయినా మనిషి శరీరానికి మెదడు ఉన్నట్టుగా మనం మాట్లాడుతున్నాము, చేస్తున్నాము, ఆలోచిస్తున్నాం కాబట్టి మెదడు పనిచేస్తుందని మనం అనుకుంటూ ఉంటాం. దాదాపుగా అది అట్టే పనిచేయదు కూడా. అయినా కూడా ప్రతి కాళ్ళు చేతులు కదులుతూ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ కడుపు లోపల అంతర్గతంగా ఉన్నటువంటి లివర్ కానీ, కిడ్నీ కానీ, స్ప్లీన్ కానీ, ఇతర అవయవాలు పనిచేస్తున్నాయి మనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి చాలా పాడైపోయిన తర్వాత, దాదాపుగా 85-90% పాడైపోయిన తర్వాత కాసిని లక్షణాలతో ఉంటుంది, బయటపడుతూ ఉంటుంది. గమ్మత్ ఏమిటంటే మనకి తెలిసినట్టుగా కేవలం కిడ్నీ ఫిల్టర్ చేసే అవయవం మాత్రం ఒకటే కాదు, రకరకాల ఇతర కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. అందులో ప్రధానమైనగా కొన్ని హార్మోన్స్ను తయారు చేయడము. దాదాపుగా ఈ కిడ్నీ జబ్బు లక్షణాలలో మీకు ప్రధానంగా కనిపించేది రక్తహీనత. రక్తహీనత ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఒక చిన్న యాక్సిడెంట్లో బాగా రక్తం పోయింది అనుకుందాం, వాళ్ళు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. నీరసంగా ఉంటారు, నిస్సత్వం ఉంటుంది, ఆకలి మందగించినట్టుగా ఉంటుంది, కాస్త నడిస్తే చేస్తే ఆయాసంలా ఉంటుంది. ఇటువంటి రకరకాల లక్షణాలు వాళ్ళకి కనిపిస్తాయి. ఇవే లక్షణాలు వీళ్ళలో కూడా కనిపిస్తాయి. దాదాపుగా ఆడవాళ్ళకి రక్తహీనత ఉండడం అనేది చాలా సహజంగా ఉంటుంది. కాబట్టి మన భారతదేశంలో ఎవరైనా ఆడవాళ్ళు రక్తహీనతతో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక మంచి అమ్మాయి, ఒక 25-30 ఏళ్ళ ఆవిడ, ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ఎప్పుడో చిన్న పిల్లవాడు ఆల్రెడీ 4-5 ఏళ్ళు ఉండి ఉంటుంది, ఆవిడ ఒక డాక్టర్కి వెళ్ళి రక్తహీనత దగ్గరికి వెళ్ళింది అనుకోండి. ఎప్పుడమ్మా మీ పిల్ల డెలివరీ అయిందంటే 4-5 ఏళ్ళు అయిందండి అని అంటే, అప్పటి నుంచి నువ్వే బాగా తింటున్నట్టుగా ఉండలేదు, నీకు రక్తం తగ్గినట్టుగా ఉంది, ఇది ఈ మాత్రలు వేసుకో అంటారు. అలా మాత్రలు వేసుకుంటూ కొన్ని నెలలు, సంవత్సరాలు గడుస్తుంది, రక్తం మాత్రం ఇంప్రూవ్ కాదు. చాలా ఏళ్ల తర్వాత ఆమె శారీరకంగా దుర్బలంగా అవుతోంది, శరీరం కుచించుకుపోతుంది, శుష్కించుకుపోతుంది, కండరాలన్నీ చిన్నగా అయిపోతున్నాయి, బోన్లాగా అయిపోతుంది, ఎముకల గుడిలా తయారవుతుంది. ఏంటో నెమ్మదిగా ఆమెకు ఆకలి కూడా తగ్గుతుంది, ఆయాసంలా అనిపిస్తుంది, నీరసంగా ఉంది, వామిటింగ్స్ వచ్చినట్టుగా పొద్దున లేవగానే వాంతి వచ్చినంత పని అవుతుంది తనకి. ఏంటా అని తీరా చూసే పరీక్షలు వాళ్ళకి అందులో కనపడుతుంది, 2 కిడ్నీలు కూడా పాడయ్యాయి చాలా సంవత్సరాలుగా అనేసి. అలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా లక్షణాలు రక్తహీనతకు సంబంధించినవి. కిడ్నీ అని చెప్పడానికి అక్కడ ఏమి ఉండదు, కానీ కిడ్నీ చాలా పరోక్షంగా
రక్తహీనత ద్వారా దాని లక్షణాలు కనపడుతూ ఉంటుంది. ఇందులో ఇంకో భాగం కూడా చెప్పాను, కండరాలు శుష్కించుకుపోతున్నాయి, ఎముకల గూడులా తయారవుతుంది. ఎముకలు కూడా చాలా మెత్తగా అయిపోయి నెమ్మదించి సరిగ్గా పనిచేయకుండా నొప్పిగా కనపడుతూ ఉంటాయి. ఎందువల్లంటే కిడ్నీలో తయారయ్యే విటమిన్ డి అనే హార్మోను మనకు తెలుసు విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా వస్తుంది. కానీ సూర్యరశ్మి ద్వారా మనకు ఒక ముడి పదార్థాన్ని ప్రేరేపితం చేస్తుంది. చర్మం పైన ఉన్నటువంటి ఒక ముడి పదార్థాన్ని సూర్యరశ్మి ప్రేరేపితం చేస్తుంది. ఆ ప్రేరితమైనటువంటి ఆ పదార్థము లివర్ ద్వారా వెళ్ళి లివర్లోంచి మళ్ళీ కిడ్నీకి వెళ్ళి కిడ్నీ ద్వారా మన శరీరానికి కావాల్సినటువంటి అసలైన సిసలైన హార్మోన్ లాగా మారుతుంది. ఈ అసలైన హార్మోన్లా మారడానికి ఇంత పెద్ద కార్యక్రమం ఉంది. కానీ సూర్యరశ్మి కావడం అన్నది మనకి చాలా ముఖ్యం. కేవలం సూర్యరశ్మితో అక్కడ ఆగిపోదు కదా, కిడ్నీ లివర్ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే కిడ్నీ బాగాలేదో విటమిన్ డి అనే అసలైన హార్మోన్ తయారు చేసుకోవడం కుదరదు. కాబట్టి అసలైన హార్మోన్ వెళ్ళి అసలైన పని చేయాలి. అది ఎక్కడ పని చేయాలి? ఎముకల్ని బలంగా, కండరాలను బలంగా దృఢంగా పెట్టగలగాలి. సో ఎప్పుడైతే ఈ హార్మోన్ తక్కువగా ఉంటుందో అప్పుడు నిజానికి ఆ రక్త బలహీనతగా అయినటువంటి ఎముకల ద్వారా వాళ్ళ శరీరం కుంటుపడిపోతుంది. అంటే శరీరం శుష్కించిపోతుంది. వాళ్ళకంతా కూడా ఎముకలు కూడా లీన్గా అయిపోయి బక్కచిక్కిపోతారు అకారణంగా. అంటే మీరు భోజనం తగ్గించారా అంటే నాకు ఆకలి తగ్గింది, కానీ ఈ మధ్య నుంచి నేను అంతకుముందు నుంచే బక్కచిక్కిపోతున్నాను అంటారు. ఇవన్నీ రకరకాలుగా భిన్నంగా ఉన్నటువంటివి. అంతేకాని చాలామంది అనుకున్నట్టుగా నా కిడ్నీలు వెనుక భాగంలో వీపులో ఉన్నాయి కాబట్టి నాకు నడుము నవ్వలేదు. నన్ను చాలామంది వాదిస్తూ ఉంటారు, నాకు నడుము ఎప్పుడు నొప్పి లేదండి అంటారు, నాకు ఎప్పుడు నడుము నొప్పి లేదండి అంటారు. నొప్పి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఏదో కాసింత చిన్న రాళ్లలో ఉంటే ఏదైనా రాయి అతుకుపోతే అడ్డుపడితే అప్పటికప్పుడు నొప్పి వస్తుంది. కానీ అది కిడ్నీకి సంబంధించిన లక్షణం ఏమీ కాదు అది యాక్చువల్గా. సో కాబట్టి ఆ కిడ్నీ నిశ్శబ్దంగా పాడైపోతున్నట్టు మీకు ఎటువంటి లక్షణాలు ఉండవు. చాలా పెద్దగా శారీరకంగా మొత్తంగా కనపడే పెద్ద లక్షణాలు వచ్చేసరికి మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే కిడ్నీ అప్పటికే 85-90% పైగా పాడైపోయినట్టు. కాబట్టి ప్రాథమిక దశలో దాన్ని గుర్తించడం అనేది సాధ్యం కాదు. ఓకే, కానీ కిడ్నీస్ సమస్యలు ఎక్కువగా ఆడవాళ్ళతో కంపేర్ చేసుకుంటే మగవాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. ఇజ్ ఇట్ ట్రూ? నిజమేనా? నేను చెప్తాను. అంటే మన సామాజిక నేపథ్యం మనకు భిన్నంగా ఉంటుంది భారతదేశంలో. ఇప్పటికీ పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి నేను చాలా సందర్భాల్లో అనేక మంది పేషెంట్స్కి నిన్న ఓపీలో కూడా కొందరు చెప్తున్నాను, భారతదేశంలో ఆడవాళ్ళకి వచ్చే జబ్బుల్ని తొందరగా గుర్తించడం జరగదు. అంటే సాధ్యం కాదని నేను చెప్పటం లేదు, అవకాశం లేక. దాదాపుగా మేము చూస్తున్న కాలంలో చాలామంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే రకంగా జబ్బులు ఉన్నప్పటికీ సరే మగవాళ్ళకి కొంచెం ఎక్కువగానే వస్తాయి అనుకుందాం. ఎందుకంటే బయట తిరుగుళ్ళు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి స్మోకింగ్ అనే అలవాట్లు ఎక్కువగా ఉంటాయి, ఆల్కహాల్ ఉంటుంది, నీళ్ళంటే బయట తాగరు, ఎక్కువ బయట తిరుగుతూ ఉంటారు. కాబట్టి చీటికి మాటికి మందులు వేసుకోవడం కొంచెం మగవాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఎక్కువ వేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే నలుగురిలో ఎక్కువ తిరుగుతారు కాబట్టి. అదొక కారణము. సో ఈ కారణాలు పక్కన పెట్టేస్తే ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీ అనబడే ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. దాదాపుగా ఈ గర్భిణీ స్త్రీలలో నిశ్శబ్దంగా కిడ్నీలో వచ్చే మార్పులు సహజంగా కూడా జరుగుతాయి. దాదాపుగా కాదు, ప్రతి గర్భిణీ స్త్రీలో కూడా ప్రెగ్నెన్సీ సమయంలో ఆ 9-10 నెలల కాలంలో తప్పనిసరిగా కిడ్నీ లోపల రకరకాల మార్పులు జరుగుతాయి. కాకపోతే అవి సహజ సిద్ధమైనటువంటివి. తాత్కాలికంగా ఒక రకమైనటువంటి ఉధృతిలోనే పెద్దగా అయినట్టు అవుతుంది. కిడ్నీ సైజ్ కూడా ఇంత ఉండాల్సింది ఇంత అవుతుంది, మూత్రం కూడా ఎక్కువ తయారవుతూ ఉంటుంది, రకరకాల కార్యక్రమాలు భిన్నంగా తయారవుతాయి. కానీ అవన్నీ కూడా డెలివరీ అవ్వగానే పూర్తిగా మంచిగా అయిపోతాయి. కాబట్టి వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్, కొద్ది మందిలో మాత్రమే తప్పనిసరిగా ఈ మార్పులు కొంచెం చెడుగా పరిణమించి అది వాళ్ళకి తెలిసి కొన్ని సందర్భాల్లో తెలియక అనేక సందర్భాల్లో కిడ్నీ చాలా నిశ్శబ్దంగా ఒక రకమైనటువంటి ఇంజురీకి గురవుతూ ఉంటుంది. ఆ కిడ్నీ జరిగినటువంటి ఆ దెబ్బ కాలక్రమేణా చాలా ఏళ్ల తర్వాత చిన్న కిడ్నీల రూపంలో జబ్బు రూపంలో బయటపడుతూ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటా, ఇప్పుడు ఉదాహరణకి ఈ అమ్మాయికి చెప్పినట్టుగా 4-5 ఏళ్ల కొడుకున్నాడంటే ఆ రెండో ప్రెగ్నెన్సీలో ఆమెకి కిడ్నీ బాగా ఇన్సల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం 4-5 ఏళ్ళు చూసరికి 2 కిడ్నీలు కూర్చుంచుకుపోతాయి. కిడ్నీ జరిగిన ఇన్సల్ట్ ఎప్పుడు జరిగింది, అవమానం కానీ ఇంజరీ కానీ, అది రెండవ ప్రెగ్నెన్సీలో జరిగింది తనకి. ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతాయి ఆడవాళ్ళకి కూడా. ఆడవాళ్ళు నిజంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే కొంచెం ఆరోగ్యంగా ఉంటారు, శారీరకంగా కూడా చాలా బలంగా ఉంటారు. అంటే సామాజికంగా మనకు ఒప్పుకోవడానికి వీలు కాదు, మనం అట్టే ఒప్పుకోం. కానీ ఎందుకంటే వాళ్ళని దుర్బలులుగా ఒక రకమైనటువంటి ఒక లేబుల్ చేసేసింది సొసైటీ. కాబట్టి పితృస్వామ్య వ్యవస్థలో మగవాళ్ళకి ఆరోగ్యానికి వాళ్ళకున్నటువంటి మార్పులకి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా స్వచ్ఛందంగా చూపించుకునేంత అవకాశం చాలామంది ఆడవాళ్ళకి ఈ దేశంలో లేదు. అంటే మీరు చూసినటువంటి ఒక చిన్న సమాజం, నగరాల్లో ఉన్నటువంటి సమాజాన్ని పక్కన పెట్టేస్తే నిశ్శబ్దంగా పట్టణాలలో కానీ గ్రామాలలో ఉన్నటువంటి అసలైన సమాజం ఏదైతే ఉంటుందో నిజానికి అది నాగరిక సమాజమే. అటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలకి ఒక ఆరోగ్య సమస్య ద్వారా ఒక ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ చూపించుకోవడం అనేది జరగదు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఒక స్త్రీ రక్తహీనత ద్వారా డాక్టర్ దగ్గరికి అనేక సంవత్సరాలుగా అనేక మంది డాక్టర్లకి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కదా, నువ్వు రక్తం తక్కువగానే ఉంటుంది అని ఐరన్ మాత్రలు ఇచ్చి పంపించేయడం అంటూ రొటీన్గా జరిగింది తప్ప ఆమె జబ్బును గుర్తించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అది కాకుండా ఒక మగపిల్లవాడు ఉన్నాడు, ఒక 30 ఏళ్ల మగపిల్లవాడు ఉన్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆఫీస్లో కొంచెం మెట్లెక్కి దిగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకే మెట్లు ఎక్కి దిగడం అనే కార్యక్రమం 2-3 ఏళ్ళుగా చేస్తున్నప్పుడు 2-3 ఏళ్ళుగా జరిగినటువంటి ఆయాసం అనేది
కొద్ది కొద్దిగా జరుగుతున్నప్పుడు అతనికి అనుమానం వస్తుంది. అదేంటి నాకు ఇంతకుముందు ఇదే రెండంతస్తులు ఎక్కినప్పుడు ఆయాసం కాలేదు, ఇప్పుడు రెండంతస్తులు ఎక్కితే నాకు ఎందుకు ఆయాసం వస్తుంది అని పరీక్ష చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, పరీక్షలు చేసుకుంటారు. రక్తం తగ్గింది వచ్చింది, రక్తం ఎందుకు వచ్చింది, పరీక్ష చేస్తే కిడ్నీ బాగాలేదు. అప్పుడు కాబట్టి మేము పరీక్ష చేసే వాళ్ళలో ఎక్కువ మంది అధికులు మగవాళ్ళు ఉండడానికి కారణం ఏమిటంటే వాళ్ళ లక్షణాలకి వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో మన దేశంలో ఆడవాళ్ళకి కొంచెం అటువంటి ఫెసిలిటీ చాలా వరకు ఉండదు. మీరు చూసినటువంటి కాసింత ఒక చిన్న గ్రూప్ని పట్టించుకోకండి, కానీ నగరాల్లో కాకుండా పట్టణాలలో గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలకి ఈ రక సమస్య ఉంది. కాబట్టి మనకు ఆడవాళ్ళలో ఈ సమస్య చాలా తక్కువ ఉందని అనుకుంటూ ఉంటాం, కానీ ఆడవాళ్ళలో కిడ్నీ పాడవడానికి కారణాలు భిన్నంగా ఉంటాయి. నేను చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీలో జరిగే రకరకాల కార్యక్రమాలు. ఒకప్పటిలాగా 10 మందిని 12 మందిని ఆడవాళ్ళు బాగానే డెలివరీస్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి పద్ధతుల్లో అంత బాగా ఉండటం లేదు. కారణం ఏమిటంటే కొంచెం ఆలస్యంగా పెళ్లిళ్ళు కావడము, హార్మోన్ యొక్క సమతుల్యత ఏదైతే శరీరంలో సహజంగా ఉండాలో అటువంటి కొంచెం దెబ్బతినడము, అందువల్ల పిల్లలు ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్ లాంటిది, అంటే పిల్లల లోపల శారీరకమైనటువంటి పెరుగుదల ఏదైతే ఉంటుందో గర్భస్థ శిశువుకి అది సరిగా ఉండకపోవడంతో పిల్లలు తక్కువ బర్త్ వెయిట్తో పుడుతున్నారు, లేదా చాలా తొందరగా పుడుతున్నారు, ప్రీటర్మ్ బేబీస్ అంటున్నాం. ఇటువంటి కారణాల చేత పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళలో కిడ్నీకి సంబంధించినటువంటి నెఫ్రాన్స్, అంటే కిడ్నీ పనితనాన్ని సూచికైతే నెఫ్రాన్స్ అంటూ ఉంటాం. ఒక యూనిట్ అనుకుందాం, ఒక గోడలో ఉన్న యూనిట్ ఏంటి, ఒక ఇటుక. అలాగే కిడ్నీ లోపల ఫిల్టర్స్ లాగా నెఫ్రాన్స్ అని ఉంటాయి. అది దాదాపుగా 10-15 లక్షలు ఉండాలి ఒక్కో కిడ్నీలో కూడా. దాదాపుగా 7 లక్షలు 8 లక్షలు 9 లక్షలతో పుట్టిన పిల్లలు కూడా ఉంటారు. కాలక్రమేణా వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు అది వాళ్ళకి తొందరగా కిడ్నీ పాడే అవకాశానికి, నేను చెప్పాను కదా, ఒక నేపథ్యం ఏదో ఉండాలి కిడ్నీ పాడవడానికి. జన్యుపరమైన కారణాలు కానీ ఇటువంటి కారణాలు కానీ, ఇటువంటి కారణాల చేత కూడా కిడ్నీలు దాదాపుగా మంచి వయసులో ఉన్నప్పుడు 25-30 సంవత్సరాలు ఉండగా వాళ్ళకి పాడవడానికి ఎక్కువ కారణం ఉంటుంది. అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది కూడా జరుగుతూ ఉంది. కాకపోతే ఒక వ్యక్తి ఎక్కువ కాలం డయాలసిస్ చేయించుకుంటూ అలా ఉన్నాడంటే ఎంతకాలం అని అట్లా చేయించుకుంటూ ఉండగలుగుతాడు? ప్రపంచంలో దాదాపుగా 50 సంవత్సరాల పైగా డయాలసిస్ చేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ 50-56 సంవత్సరాలు చేయించుకొని బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకనొక వ్యక్తికి దాదాపుగా కడుపులో ఉన్నటువంటి కిడ్నీ తన 76-78 ఏళ్ళకి చనిపోయిన కాలానికి కడుపులో ఉన్న కిడ్నీ యొక్క వయసు దాదాపుగా 104-106 సంవత్సరాలు. అంటే అంత పాత కిడ్నీ చాలా ఏళ్ళుగా అతను పనిచేసి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అందరికీ ఇలా జరుగుతుందని కాదు, నేను చెప్పిన విషయాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ప్రపంచంలో అది సాధ్యమైంది. అందరికీ అది సాధ్యమవుతుందా అంటే ఎవరెస్ట్ ఎంతమందికి ఎక్కుతారు, ఒలింపిక్స్లో ఎంతమంది గోల్డ్ మెడల్స్ వస్తాయి, చాలా తక్కువ. అలాగా అది కాదని చెప్పడం లేదు. అసాధ్యమైంది ప్రతి ఒక్కరు సుసాధ్యం చేసుకోగలుగుతారా అంటే అది వాళ్ళ యొక్క ఆలోచన పద్ధతి సరళిని బట్టి ఉంటుంది. ఒక మంచి కానీ చెడు కానీ అనేది భిన్నంగా ఉంటాయి నేపథ్యాలు. కాకపోతే అది మంచిగా పరిణమిస్తుందా చెడుగా పరిణమిస్తుందా చెప్పుకోవడానికి వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉన్నది చాలా ముఖ్యం. జబ్బు అందరిలో ఒకటే, ఒకే జబ్బుతో 5 రోజులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళు ఆ జబ్బుతో బతికిన వాళ్ళు కూడా ఉంటారు. మధ్యలో చాలామంది వస్తూ పోతూ ఉంటారు. రీజన్ ఏమిటంటే వాళ్ళ ఆలోచన సరళి మారిపోతూ ఉంటుంది. ఒక జబ్బు చెప్పగానే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి బాధపడిపోయి ఇంకా నాకు అయిపోయింది జీవితం అనుకుని బాధలో ఉంటారు. నిజానికి ఆ జబ్బు కంటే వాళ్ళకి ఆలోచన విధానం వాళ్ళకి ఎక్కువ హాని చేసినట్టుగా అనిపిస్తుంది. నేను నా పేషెంట్స్ అందరినీ సహజంగా తిడుతూనే ఉంటాను. ఎందుకంటే జబ్బుని మీరు పెద్దగా గొప్పగా ఊహించకండి. జబ్బు రాకపోతే మనుషులకి ఇంకే విధంగా ఉంటుంది, అంతా ఒకే విధంగా ఉండడానికి మనిషి జీవితం అంత సులభమైనటువంటిది ఏమి కాదు. ప్రకృతిలో ఉన్న ఏ జీవి అయినా సరే వెళ్ళిపోవడానికి రకరకాల కార్యక్రమాలు ఉండాలి. కానీ మనిషి అనే జీవి మాత్రం కోటాను కోట్లుగా సృష్టించుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునే అవకాశం కూడా ప్రకృతి కొంచెం తయారు చేస్తుంటుంది. దాంట్లో ఒక మృత్యు అనేది ఒకటి. మృత్యు అనేది సహజ సిద్ధంగా కూడా ఉండడం అనేది కావాలి, లేదా కేవలం ఏదో ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చింది, దానివల్ల వచ్చి యాక్సిడెంట్ల ద్వారా రూపంలో వచ్చింది, అది అక్కర్లేదు కదా. అవి కూడా జరుగుతుంటాయి దురదృష్టవశాత్తు. కానీ సహజ సిద్ధమైన శరీరానికి సహజంగా ఉండే జబ్బులు కూడా సహజమైనవని అనుకోవాలి. ఎందువల్ల అనంటే అది ఒక భాగం కాబట్టి. మనం పుట్టినప్పుడు పసికందు నుంచి మనం బాల్యంలోంచి యవనంలోంచి మనం ముసలితనం దాకా వెళుతున్నటువంటి పద్ధతిలో కార్యక్రమమైన శరీర మార్పులు ఎలా వస్తాయో శరీరంలో రకరకాల మార్పులకు అనుగుణంగానే శరీరం తయారు చేయబడింది. మనం వాడుకోవడం అనేది చేయాల్సిందే, వాడుకోవాల్సిందే. కానీ వాడుకోవడానికి ఒక పద్ధతి తప్పినప్పుడు లేదా జన్యుస్, అందుకే జీన్స్ అని చెప్తూ ఉంటాను నేను, జన్యువులు మనకు అన్ని మారిపోతూ ఉంటాయి. నిజానికి మనం అంటూ ఉంటే ఆ జన్యుల యొక్క నేపథ్యమే. మనకు మంచి పాట పాడేవాళ్ళు ఉంటారు, ఆటలు ఆడేవాళ్ళు ఉంటారు, కొందరు అందంగా ఉంటారు, కొందరు కురూపిగా ఉంటారు, కొందరు డ్యాన్స్ చేసేవాళ్ళు ఉంటారు, రచయితలు ఉంటారు, కవులు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు, మేధావులు ఉంటారు, పరమ అమాయకంగా ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ మనస్తత్వాలు అన్నిటికీ కూడా నేపథ్యం జీన్స్లో ఉంటుంది ఎక్కడైనా కూడా. సో వీటికి ప్రభావితం చేసేవి మన అలవాట్లు. కాబట్టి జబ్బులు ఏ రూపంలో వచ్చినా కూడా మన ఆలోచన సరళి చక్కగా ఉంటే, అవును ఇది నా శరీరానికి కావాల్సింది నాలో రాసుంది, అవును నీకు ఒక మంచితనాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఒప్పుకుంటున్నావు కదా, శరీరం అదే శరీరము కొంచెం చెడు కూడా ఇచ్చినప్పుడు దాన్ని ఒప్పుకోవడంలో వచ్చిన కష్టం ఏమిటి? ఒక 6 అడుగులు అందగాడు ఉన్న పిల్లవాడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇంత బాగా ఉన్నాను, హ్యాండ్సమ్గా ఉన్నాను, నాకెందుకు ఈ కిడ్నీ జబ్బు వచ్చింది, నాకేం చెడు అలవాట్లు కూడా లేవు అని బాధపడి ఏడుస్తున్నప్పుడు నేను చెప్తాను, ఇదే శరీరాన్ని నీకు బాగా ఇచ్చినప్పుడు వాడుకొని మంచి అనుకున్నప్పుడు ఈ చెడు కూడా ఇచ్చినప్పుడు దీన్ని చెడ్డగా అనుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంది? దాన్ని కూడా ఒప్పుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. జబ్బును ఒప్పుకోకపోవడం ద్వారా చాలామంది చాలా తప్పు చేస్తారు.
అంత సులభం కాదు, నేను చెప్పినంత సులభం కాదు, నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఏంటంటే ఏదో ఒక రోజులో దాన్ని ప్రశాంతంగా ఒప్పుకున్నప్పుడు తర్వాత జీవితంలో ఉన్నటువంటి ఒక అశాంతిని మనం పూర్తిగా తీసేసినట్టు అవుతుంది. తర్వాత కార్యక్రమం ఏం చేయాలనేది ఇప్పుడు మనం ఆలోచిస్తాం. సో కిడ్నీ జబ్బును ఒప్పుకున్న తర్వాతే మనం డయాలసిస్ అని ఉంటుంది. అయితే చాలామంది డయాలసిస్ చేసుకోవాలనగానే ఇంకా వాళ్ళకి ఉదాహరణలన్నీ వచ్చేస్తుంటాయి. ఫలానా వ్యక్తి డయాలసిస్ చేసుకుంటే 3 నెలలకే పోయాడు, ఇంకో వ్యక్తి 3 ఏళ్ళకి పోయాడు, అతను నేను చూశాను ఎముకల గూడులా ఉన్నాడు, అతను బాగలేడు, అతను నాతో చెప్పాడు భూతల ప్రత్యక్ష నరకం అంటే మరొకటి కాదు, ఇది డయాలసిస్ అని నాకు చెప్పాడు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ భావోద్వేగాలతో వాళ్ళకున్న జ్ఞానంతో ఏదో మాట్లాడేస్తారు. కానీ అందులో ఉన్నటువంటి నిజం ఎంత, నిజాయితీ ఎంత అని మనం చూడాలి. కొన్ని సందర్భాల్లో నిజాయితీ ఉండవచ్చు కాక, ఎందుకంటే పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళ కష్టానికి ఒక్కొక్క రకమైనటువంటి భావోద్వేగంతో ప్రదర్శిస్తారు. కానీ నిజమంతా ఉండాల్సినంత అవసరమేమీ లేదు. ఎందుకంటే ఒకరిద్దరు అభిప్రాయాలు కాదు, కొన్ని వేలాది లక్షలాది కోట్లాది మంది యొక్క ప్రజల యొక్క వాళ్ళ స్వరూపాన్ని స్వభావాన్ని జబ్బు యొక్క స్వభావాన్ని తెలుసుకొని మనం చెప్తాం. కాబట్టి వాటి ఆధారంగా చెప్పేది కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది ఒక రకమైనటువంటి శాపగ్రస్త జీవితానికి కారణం ఎప్పటికీ కాదు. కిడ్నీ ఫెయిల్యూర్కి చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ చక్కటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఫస్ట్ మన ఆలోచన విధానాన్ని మొట్టమొదటిగా దాన్ని మనం సక్రమంగా ఉండేలా పెట్టుకోవాలి. అంటే ఒక పాజిటివ్ థింకింగ్ అనుకుందాం, ఒక సకారాత్మకమైనటువంటి ఆలోచన విధానం ఉండడం అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యం. సో అది చూసుకున్న తర్వాత ఆ జబ్బు యొక్క కథా కమామీషి ఏంటో మనం తెలుసుకోవాలి. ఏ విధంగా వచ్చిందన్నది కొన్ని సందర్భాల్లో అవసరం కూడా లేదు. ఒకవేళ అక్కర్లేదు తెలిస్తే మంచిదే. ఎందుకంటే చాలా వరకు నేను చెప్తాను, చాలా వరకు జబ్బును తెలుసుకోవడము ఎందువల్ల వచ్చిందో తెలుసుకోవడం అన్నది చాలా చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో ఏ జబ్బు చేతనైతే కిడ్నీ పాడైందో ఒకవేళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే అదే జబ్బు చేత మళ్ళీ కొత్త కిడ్నీ కూడా పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పేషెంట్ కూడా కాలయాపన చేయకుండా ఆ డాక్టర్ని ఈ డాక్టర్ని కలిసి నా కిడ్నీ పాడైందట నేనేం చేయాలి, కిడ్నీ పాడవకుండా నేనేం చేయాలని అడుగుతారు. కానీ కిడ్నీ ఎందుకు పాడైంది, దాన్ని బాగా చేసుకునే అవకాశం మొదట్లో ఉండిందా, ఇప్పుడు నాకు కిడ్నీ పాడైంది ఏందో కారణం చెప్పి నాకు బాగా చేసే అవకాశం ఉంటుందని మాత్రం ఎవరు అడగరు. అంటే ప్రతి ఒక్కరికి పాస్ అవ్వాలని ఉంటుంది కానీ కష్టపడి చదవాలని ఉండదు. అదే కదా కష్టం అయిపోతుంది. సో కాబట్టి మీరు కారణం ఏంటో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి సమయానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. కానీ దురదృష్టవశాత్తు మన సమాజంలో దాదాపుగా అందరూ మాకున్న ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో 80% మంది చాలా ఆలస్యంగా వస్తారు. అంటే అప్పటికి కాలాతీతం అయిపోతుంది, వాళ్ళకి చాలా కాలాన్ని తెలుసుకునే అవకాశం కూడా మాకు పోతుంది. అటువంటి వారిని మేము కొంతమందిని చూసి వాళ్ళకి కిడ్నీ బయాప్సీ ద్వారా కానీ రకరకాల జన్యుపరమైన మార్పుల వల్ల పరీక్షలు చేసే కానీ ఆ కారణాల చేత వాళ్ళకి కనుక్కోగలుగుతాము. కానీ అది కూడా చాలా ఆలస్యంగానే కొన్ని సందర్భాల్లో. అయినా కొన్ని అటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ మనకు వృధా కాదు. ఒకటి చెప్తాను, శారీరకంగా మనం చేసుకున్నటువంటి పరీక్ష, రక్త పరీక్ష కానీ మూత్ర పరీక్ష కానీ పరీక్ష స్కాన్స్ కానీ ఏది కూడా వృధా కావు. దాంట్లో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి అంశాన్ని మనం ఏ విధంగానే వాడుకోవచ్చు ఎక్కడైనా కూడా. నేను అది చెప్తుంటాను, నిన్న ఒకరికి చెప్తున్నాను, బాధలో ఉన్నటువంటి అమ్మాయికి సమాజంలో చాలామంది మంచి వాళ్ళే ఉంటారు. నిజానికి అందరూ మంచి వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు ఉన్న చెడుని చూడాలని నువ్వు అనుకుంటే తప్ప వాళ్ళలో చెడు కనిపించదు. అంత అవసరం కూడా లేదు, ఎందుకు చూడాలి. వాళ్ళు చాలామంది సహాయం చేయాలనుకుంటారు. ఒక అమ్మాయి చాలా డిప్రెషన్లో ఉండి బాధపడిపోయి ఇంకా నాకు అక్కర్లేదు, కిడ్నీ ఫెయిల్ అయింది, 10-12 ఏళ్ళుగా చూస్తున్నాను, ఇంకా అయిపోయింది నా జీవితం అంటే అలా కాదు అని చెప్తున్నాను. అంతా చెడే ఉంది, నాకేమీ లేదు అని అంటే నువ్వు చెడే చూస్తున్నావు, నీ కళ్ళను పట్టే ఉంటుంది. చుట్టూ చూస్తే మంచిగా ఉంటుంది. సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సహాయం తీసుకోవడానికి నీకున్నటువంటి అర్హతను పెంచుకో, అప్పుడు నీకు చాలామంది సహాయం చేస్తారు. అటువంటి గుణం పెంచుకో నువ్వు, నీకు చాలా బాగుంటుంది. కాబట్టి అందరూ నీకు హాని చేస్తారు, వాళ్ళు బాగా చూడలేదు, వీళ్ళు బాగా చూడలేదు, వాళ్ళకి హాని చేస్తారు, ఇలాంటి అనుకునే బదులు వాళ్ళు ఉన్నట్టు మంచి వరకే చూడు, నువ్వు చెడు నీకు సంబంధం లేదు. అలా అనుకుంటే అందరూ చాలామంది బాగుంటారు అలా అని చెప్తున్నాను. కాబట్టి కిడ్నీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో అక్కడక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చాలా సమయాన్ని వృధా చేసుకొని కిడ్నీ పాడైందో తెలుసుకోకుండా అక్కడ కష్టపడుతూ ఉంటారు. సో అది చాలా తప్పు జరుగుతూ ఉంటుంది. సులభమైన చికిత్స ఒకప్పుడు చాలా కష్టతరమైనటువంటిది, ఖరీదు ఎక్కువైనటువంటిది అనుకున్నప్పుడు ఇప్పుడు భారతదేశంలో మన దేశంలో బహుశా అన్ని ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా అన్ని రాష్ట్రాలలో కూడా చాలా సులభ సాధ్యమైనటువంటి చికిత్స వాళ్ళకి అందే అవకాశంలో ఉంది ఇప్పుడు. ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం మేము చూసినప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి నిజంగా ఒక మరణదండలానే ఉండేది. అది కూడా పాప ఇంత పెద్ద దండననా ఇంత చిన్న వాడికి అనిపించేది. కాకపోతే అప్పుడు వాళ్ళకున్న పరిస్థితుల్లో చాలా తక్కువ మంది మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేవాళ్ళు. డయాలసిస్ చేసుకోవడం ఫెసిలిటీస్ ఉండకపోయేవి, హడావుడిగా ట్రాన్స్ప్లాంట్ చేసుకునేవాళ్ళు. అయినా చాలామంది బాగున్నారు. నాకు 32 ఏళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, 30కి ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు, 28-29 ఏళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకుని బతుకుతున్న వాళ్ళు, ఇంకా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది సాధ్యమవుతుంది. కానీ సూపర్ సార్. ఏంటంటే మెయిన్గా మీరు చెప్పిన దానిలో అనిపించింది ఏంటంటే కాలయాపన వల్లే మెయిన్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నెత్తి మీదకి తెచ్చుకున్న తర్వాతే వస్తున్నారు అని. అవును, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయము. కాబట్టి మీరు డాక్టర్ల యొక్క ఒపీనియన్లు తీసుకుంటూ చాలామంది ఒపీనియన్స్ తీసుకొని పోతూ ఉంటారు. ఒక చిన్న గమ్మత్తైన విషయం చెప్తాను. ఇక్కడ నేను దాదాపు 23 సంవత్సరాలుగా రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా, అంటే సుమారు ఒక 5 గంటల దాకా అనేక మంది పేషెంట్స్ని చూస్తూ ఉన్నాను. ఒక లక్షల మందిని చూస్తుంటాను. అందులో దాదాపుగా
5-10% కూడా తిరిగి నా దగ్గరికి ఎప్పుడు రాలేదు వాళ్ళంతా కూడా. Okay. అయితే వాళ్ళందరూ కూడా నాలాగా అనేక మంది డాక్టర్లు తిరుగుతూ ఉంటారు, ఎక్కడో చోట సెటిల్ అయిపోతుంది కాదని నేను చెప్పటం లేదు. అవి కేవలం ఒపీనియన్స్ మాత్రమే. ఒపీనియన్స్ తీసుకుంటూ పోయే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి పెద్దగా అట్టే లాభం ఉండదు. సరైన విధానంలో సరైన పద్ధతిలో క్రమశిక్షణాయుతంగా ఒక చికిత్సా విధానాన్ని గుర్తించి గౌరవించి దాన్ని అవలంబించడం అనేది చాలా వరకు మంచిది. అది చాలామంది చెయ్యరు. అందువల్లనే వాళ్ళు ఏం చేస్తారంటే సైన్స్ చాలా చెడ్డది, సైన్స్ నాకు లాభం చేయలేదు కాబట్టి జబ్బుతో నేను ఇలా పాడైపోయాను అనుకుంటారు. కానీ జబ్బులు నీకు హాని చేయాలనే ఉద్దేశంతో అన్నీ రావు. కోవిడ్ కూడా నేను ఇదే చెప్పాను. కోవిడ్ కాలంలో కోవిడ్ మనం చంపడానికి కష్టగట్టేమీ రాలేదు. మనకి ఎంత మనిషి మేధస్సు ఎంతవరకు పెంచుకుంటాడు, ఒక రకమైనటువంటి ఒక ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ నీ జీవితంలో వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా తిరిగి ప్రతిస్పందిస్తాడనే విషయాన్ని చెక్ చేయడం కోసం ప్రకృతి అడపదడప కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఆ పరీక్షలో నిలదొక్కుపోతే నీ కర్మ అది. సో సైన్స్ రకరకాల అంటే మనిషి సమాజము లాగానే మనిషి శరీరం కూడా రకరకాలుగా అనేక ఆటుపోట్లకు గురవుతుంటుంది. అందులో కొన్ని భాగాలు జబ్బులు కూడా. మనిషి మేధస్సు ప్రపంచంలో అందరిది. ఒక జ్ఞానం ఒకటి సొత్తేమీ కాదు. ఒక జ్ఞానం మొత్తం విశ్వవ్యాప్తమై ఉంటుంది. ఎక్కడో తయారు చేసి మనం వాడుకుంటాం. సెల్ ఫోన్ ఎవరో తయారు చేశారు, ఇంటర్నెట్ ఎవరో తయారు చేశారు, ఎందుకు ఒక అగ్గిపెట్టె ఎవరు కనిపెట్టారో మనకు తెలియదు కూడా. అగ్గిపుల్లతో లేకపోతే ప్రపంచ నాగరికత ఇంత పెరిగేదా? కనీసం ఒక కుండ తయారు చేసుకోవడానికి కూడా మనకి కష్టమే. ఒక పేపర్ కానీ పెన్ను కానీ చూడండి, ఇంత అద్భుతమైనటువంటి మనిషి మేధస్సు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మందులు కూడా ఎవరో కనిపెడతారు. దాని వెనుక లక్షలాది మంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు, వాళ్ళ కృషి, వాళ్ళ శ్రమ, వాళ్ళ మేధస్సు ఉంటుంది. దాన్ని సరిగా వాడుకోవడానికి, సరైన సమయంలో వాడుకోవడానికి మన విచక్షణ మనకి చాలా ముఖ్యం. చాలామంది విచక్షణ ప్రదర్శించరు. ఈ మందులు నాకు ఏదో హాని చేశాయి, మందులు నేను తీసుకోను, ఇంకేదైనా అట్టే కష్టపడకుండా చిట్కా ద్వారా ఇంకైనా బాగుంటుందా అనుకుంటూ ఉంటారు. నేను అదే చెప్తూ ఉంటాను. నేను బహుశా మీరు చదవకుండా పాస్ అవ్వడం అన్నది ఫస్ట్ క్లాస్ రావాలని కోరుకోవడం కాదు, మీరు క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకుంటున్నారు. అది ఇంకా చాలా కష్టం. ఎందుకంటే తప్పు కూడా అలాగే అసలు చదవకుండా ఫస్ట్ క్లాస్ రావాలని కోరుకోవడమే తప్పు. అంటే క్లాస్ ఫస్ట్ రావాలనుకోవడం అనేది అత్యాశ, దురాశ అవుతుంది. సో మనిషి శరీరానికి అత్యాశకి మనిషి శరీరం స్పందించాల్సిన అవసరం లేదు. ప్రకృతి కాదు, సైన్స్ కూడా స్పందించదు. సో మనిషి ఒక అవసరాన్ని గుర్తిస్తుంది, అవసరాన్ని తీరుస్తుంది. ప్రకృతి అయినా, సైన్స్ అయినా, శరీర ధర్మమైనా కూడా. సో జబ్బుల్ని మనము గుర్తించి వాటిని శరీరాన్ని గౌరవించి శారీరక ధర్మాన్ని కాపాడుకుంటూ దాన్ని పాడు చేసుకోకుండా కేవలం కిడ్నీ ఒక అవయవం మాత్రమే పాడైపోయినప్పుడు కిడ్నీ మాత్రమే పాడైపోతుంది. నువ్వు అనవసరంగా కాలయాపన చేసినా దాన్ని గుర్తించకుండా శరీరం మొత్తాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోకపోతే మిగతా అవయవాలు కూడా నెమ్మదిగా పాడైపోతాయి. కాబట్టి మీరు వాళ్ళు గుండె పాడై చనిపోయారని, పక్షవాతం వచ్చి చనిపోయారని, ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారని, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అయి చనిపోయారనేసి, మంచం పడి పాడైపోయాడని ఇలాంటి రకరకాల ఎందుకు చూస్తారంటే అక్కడ పాడేది కిడ్నీ ఒక్కటే కదా. దాని ప్రత్యామ్నాయంగా డయాలసిస్ ఒకటి ఉంది, ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. అయినా వాళ్ళు ఎందుకు పాడైపోతున్నారంటే సమయాన్ని గుర్తించకపోవడము, సరైన చికిత్స వాళ్ళు సరిగ్గా తీసుకోకపోవడము, ఇంకేదైనా ప్రత్యామ్నాయ వైద్య విధానాలు రకరకాల వేలాదిగా మన దేశంలో ఉంటాయి, ప్రపంచం మొత్తంలో ఉన్నాయి, మన దేశం అని కాదు. వాటిని అవలంబించి ఇంకేదైనా తొందరగా తీసుకుందామనే ఒక కాలయాపనలో చాలామంది శారీరక ధర్మాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు డయాలసిస్ చేసుకున్నా, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా చాలా ఏళ్ళు మనలేరు. ఆ విధంగానే చాలామంది డయాలసిస్ మీద చెడు అభిప్రాయము. ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఇప్పటికీ చాలామంది ఉంటారు. కొంతమంది డయాలసిస్లో ఉంటారు, 20 ఏళ్ళుగా ఉంటారు డయాలసిస్లో. నువ్వు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలంటే వద్దు సార్, నేను చూశాను కొంత ట్రాన్స్ప్లాంట్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నాకు పర్వాలేదు, తప్పేమీ లేదు. ఎందుకంటే డయాలసిస్ కూడా దానికి ప్రత్యామ్నాయమే. కానీ ఏదో ఒక రోజు అవసరం అవుతుంది అనుకుంటే మాత్రం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ప్రపంచం మొత్తంలో ఆధునిక సమాజంలో, ఆధునిక వైద్యశాస్త్రంలో ఉన్నటువంటి అద్భుతాలలో ఒకటి తప్పకుండా ఈ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే వేరే అవయవాలతో కంపేర్ చేసుకుంటే కిడ్నీ సక్సెస్ రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువ. మొదటి 1 ఇయర్లో దాదాపుగా 97-98% సక్సెస్ రేట్ ఉంటుంది. తర్వాత 5 ఏళ్లలో దాదాపు 70-75% బాగుంటుంది. అంటే 5 ఏళ్లలో ఒక 25% మంది నిజంగా కిడ్నీ కోల్పోతారు, లేదా కొంతమంది అందులో చనిపోతారు కూడా. వాటిలో కూడా చాలా వరకు మానవ సహజమైనటువంటి కొన్ని తప్పిదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటి కొన్ని సందర్భాల్లో వాటిని సరిచేయలేకపోతాము. అంటే మీ ఎలా ఉంటుందంటే ప్రతి పేషెంట్ కూడా డాక్టర్ అనేవాడు వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వెంటనే దానికి సమాధానం చెప్పాలి, వెంటనే దాన్ని పూర్తిగా నార్మల్ చేయాలనుకుంటూ ఉంటాడు. కానీ నార్మల్ చేయాలనే ఉద్దేశం మాకున్నప్పటికీ కూడా వాళ్ళ శారీరక ధర్మం దానికి సహకరించదు, ఆ విధంగా సహకరించదు. కాబట్టి ఆ మందులు పెద్దగా అట్టే పనిచేయవు, ఏదో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా వరకు కూడా టెక్నికల్ అండ్ ప్రాక్టికల్ ఇష్యూస్ వల్ల చాలామంది చనిపోవడం అనేది కోవిడ్ కాలంలో కాదు, నిత్యకృత్యంగా ప్రతిరోజు కూడా మేము చేస్తూ ఉంటాం. జబ్బులన్నీ మనకి ఏదో హాని చేయడం కోసం కష్టగట్టినట్టుగా మన మీద ఏదో అటాక్ చేసి వాడిని అలా అనుకుంటే నిజంగా మనిషి వేల సంవత్సరాలుగా మానవ జన్మాది కనిపించకపోయేది ప్రకృతిలో కానీ భూమి మీద కానీ. ఏ విధంగా కనపడుతోంది ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, తుఫాన్లు, బీభత్సలు, అతివృష్టి, అనావృష్టి. చూడు అలాగే మనిషికి రకరకాల జబ్బులు. ఒకప్పుడైతే కలరా, డిఫ్తీరియా, డిసెంట్రీ,
టైఫాయిడ్ వాటితో టీబీ తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇప్పుడు అంతా కూడా అలాగే ఒబిసిటీ స్థూలకాయంతో పాటు షుగర్లు బీపీలు కిడ్నీ జబ్బులు గుండె జబ్బులు క్యాన్సర్లు ఎన్ని రకాల జబ్బులు అన్నీ వస్తున్నా కూడా మనిషి యొక్క అస్తిత్వం అనేది మాత్రం ప్రపంచంలోంచి తీసేయడం సాధ్యం కాలేదు ప్రకృతిలోంచి. ఎందువల్ల అంటే వాటన్నిటికీ మనిషి ఒక మేధస్సులో ఒక మంచి సమాధానం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. అది మందుల రూపంలో చికిత్స రూపంలో శస్త్రచికిత్సలు సర్జరీ కావచ్చు, రకరకాల ఇటువంటి పద్ధతులు కావచ్చు, డయాలసిస్ లాంటి ప్రక్రియలు కావచ్చు, రకరకాలుగా జరగబడుతూనే ఉంటుంది. కాబట్టి ఏ జబ్బుకైనా మనం ఏదో అయిపోయింది జీవితం అంతా అనుకోవాల్సిన అవసరం లేదు. అది బహుశా తాత్కాలిక విరామం మాత్రమే. తర్వాత ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి గురించి మంచిగా ఉండాలి, బాగుండాలి అనుకుంటే ఈరోజు మనం చాలా బాగా చేసుకోవాలి. కాబట్టి ఒక మంచి పద్ధతిని వాళ్ళు ఎన్నుకొని ఆ పద్ధతిని గౌరవించి దాన్ని అవలంబించి దాంట్లో ఒక అంతర్భాగంగా ఉండగలిగితే ఎంత పెద్ద జబ్బు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. నైస్ సూపర్ సార్. మొత్తానికైతే సో A to Z మాత్రం చక్కగా సూపర్గా చెప్పారు సార్. ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో వచ్చారో, ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి వాళ్ళు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారంటే వీటి నుంచి ఈజీగా బయటపడచ్చు అని కూడా చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్. సో గైస్, మెయిన్గా అయితే కిడ్నీ సమస్యల్లో మెయిన్గా లేట్గా మనమైతే డిటెక్ట్ చేసుకొని అది కూడా ట్రీట్మెంట్ కోసం కూడా లేట్గా వస్తాం కాబట్టి అక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ముందే డిటెక్ట్ కానీ చేసుకొని మీరు కనుక ముందే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారంటే మరి అయితే ఇట్లాంటి సమస్యల నుంచి కూడా తొందరగా బయటపడచ్చు. సో ఇది వాళ్ళ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.